ప్రసాదం తీసుకోండి. డాడీ ఏమండోయ్, ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు. ఇవాళ సభలో మాట్లాడుతుంటే ఒక కుర్రాడు వచ్చాడు. అతను మాట్లాడాడు. ఏమని? మైకు పుచ్చుకున్న దగ్గర నుంచి సంఘాన్ని తూర్పారబట్టాడు, సమాజాన్ని వడపత పోశాడు. ఏముంది, ఈ రోజుల్లో జరిగే అన్యాయాలనే చెప్పుంటాడు. ఏమండి? లక్ష్మి, ఇతనే నేను చెప్పిన కుర్రాడు. సారీ, ఇది కుమార్ గారి ఇల్లు అనుకుని వచ్చాను. ఆగు బాబు, ఇది కుమారిల్లే. వాడు మా అబ్బాయి. ఇందా ప్రసాదం తీసుకో. నీ పేరేమిటి బాబు? కన్నవాళ్ళు నేను అక్కర్లేదనుకున్నా. పెంచిన వాళ్లకు పేరు పెట్టాలన్న జ్ఞానమే లేకుండా పోయింది. మన దేశం మీదున్న గౌరవం కొద్దీ భారత్ అని పేరు పెట్టుకున్నారు. హాయ్ భారత్. ఓహో, అనుకున్న టైంకి అనుకున్న చోటికి అనుకున్నట్టుగా వచ్చేసానంటే మంచి క్రమశిక్షణ కలవాలని చెప్పక తప్పదు. పొరపాటు. అదేమిటయ్యా, ఇందులో పొరపాటే ఉంది? పొరపాటు నా మాటల్లో ఉందండి. పొగిడిన వారిని పడుగొట్టడం ఆయనకు అలవాటు. అది వారి గ్రహపాటు. నాన్నగారు, ఇతను మన డిపో మేనేజర్ గా అపాయింట్ చేశాను. నీ జీవితంలో మొట్టమొదటిసారిగా మంచి పని చేశావు. నిజాయితీ గల మనిషికి సరైన ఉద్యోగం ఇచ్చావు. థ్యాంక్ యూ డాడీ. బైదిలే భారత్, ఇల్లు కనుక్కోవడంలో ఇబ్బంది ఏం పడలేదుగా? ఈశ్వరుణ్ణే వెతుక్కుంటూ వచ్చిన వాడిని ఇల్లే కనుక్కోలేనా? నీ మాటలు చాలా లోతుగా ఉన్నాయి. జీవితంలో దెబ్బతిన్నావా? నా జీవితంలో తిండి కంటే ఎక్కువ దెబ్బలే తిన్నాను. అక్షరం లక్షలు చేసే మాట. పొరపాటు కదా కన్నయ్య, ఇతను అన్న మాట చాలా బాగుంది. అతను భారత్, మన డిపో మేనేజర్ గా నియమించావు. నమస్కారం అండి. నమస్కారం. మీరు? ఐఎమ్ డాక్టర్ శర్మ. ఓ, వెరీ గ్లాడ్. ప్రతాపరావు గారు, కుర్రాడు చాకులా ఉన్నాడు. చాకుతో పళ్ళు కోయవచ్చు, ఒళ్ళు కోయవచ్చు. జాగ్రత్త బాబు, బీ కేర్ఫుల్. చూడండి డాక్టర్ గారు, చాకైనా బాకైనా వరలో ఉన్నంత వరకు ఏ ప్రమాదం లేదు. బయటికి తీస్తేనే ఆడపిల్లలు తప్పుకో. నమస్కారం బాబు. మర్చిపోలేం బాబు, నా పేరు గోవింద్, నా చెల్లెలు గౌరి. లేకపోతే వీటిని సంతకి తీసుకెళ్ళలేకపోయేవాళ్ళు. మానవత్వం గల మనిషి ఎవడైనా సరే సహాయం చేస్తాడు తమ్ముడు. అయ్యో, ఆలస్యం అయిపోతుందండి బాబు. ఉండబే. తమరు కట్లెడితే మేనేజర్ గా వచ్చారు బాబు. అవును, తమను చూస్తే మంచి మనిషిలా ఉన్నారు. జాగ్రత్త బాబు. రామ్మా. మీరు మన కొత్త మేనేజర్ గారు, దండాలు పెట్టండి. జీతాలు కట్ చేసి పారేయండి సార్. వీళ్ళంతా పని దొంగ. మీరే బుద్ధి చెప్పాలి. దయచేయండి సార్. వాడి పేరు గండయ్య సార్, పరమ కిరాతకుడు. వాడు గొడ్డలు ఎత్తాడంటే మనిషి అయినా మరిచెట్టైనా ఒకటే. వాడి దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్. ఏమిటిది? ఇది మన కంట్రోల్ టవర్ సార్, దయచేయండి. రండి సార్. ఈ తలుపులు వేసుకుని తాళాలు బిగించుకుని తాళాలు జేబులో వేసుకుని అక్కడ కూర్చోండి సార్. అంతేగాని తో పని చేయించడం చాలా కష్టం సార్. ఇదిగో ఈ కొరడా చూడండి సార్, ఇది చిన్న సైజు వాళ్ళని పని చేయించడానికి సార్. అదిగో ఆ కత్తులు ఉన్నాయి చూడండి, అవి పెద్ద సైజు వాళ్ళని బెదిరించడానికి సార్. ఇవిగో సార్ తుపాకులు, ఇక్కడ బడా సైజు వాళ్ళని అదిలించడానికి. ఎప్పుడు ఏ టైంలో ఏది కావాల్సి వస్తుందో అవి మీ ఇష్ట ప్రకారం వినియోగించుకోవచ్చు. అది మీ ఇష్టం. సరే, వీళ్ళ గండైన బిలు. అమ్మో, వాడొద్దు సార్. ఏ? ఎందుకంటే ఈ అడితిలో అతి తక్కువ కాలం పనిచేసిన వాళ్ళ లిస్ట్ లో మీరు కూడా పడిపోతారు సార్. వాడొద్దు సార్, నా మాట వినండి సార్. సరే, అయ్యా, నువ్వు చిన్నవాడివా, పెద్దవాడివా, బడావాడివా? నేనేదో చిన్నవాడినే లేండి సార్, నేనేదో చిన్నవాడిని. చిన్నవాడైతే కొరడా. అమ్మమ్మ, అమ్మమ్మ, మీరు కొట్టి చంపడానికి 3 లోకాలు కనపడ్డాయి సార్. నేను పిలుస్తాను సార్. రే గండయ్య, గండయ్య, తమరు ఇక్కడ ఉన్నారా? మిమ్మల్ని కొత్త మేనేజర్ గారు పైకి రమ్మంటున్నారండి. ఈ దెబ్బతో కొత్త మేనేజర్ గోవింద.
పెళ్ళాం బిడ్డలున్నారని దయతో వదిలేశాను, లేకపోతే వీడి జమా ఖర్చు తేల్చుండేవాడిని. ఇదిగో తాళాలు. మేడం ఆ బోర్డు చూడలేదా? ఆ బోర్డు తీసేయండి. క్షమించండి మేడం, కుక్కల్ని లోపలికి తీసుకురాకూడదు. ఇది మామూలు కుక్క కాదు. దీని తల్లి ఢిల్లీలో ఉంది, తండ్రి హైదరాబాద్ లో ఉంది. మరి దీని నానమ్మ? చూడండి అమ్మా, ఇది ఎటువంటి కుక్క అయినా కుక్కే కదా. ఎయిర్ కండిషన్ రూమ్ లోనే పడుకుంటుంది, నాతో పాటే తింటుంది, నాతో పాటే కూర్చుంటుంది. అండర్స్టాండ్? అది మీతో ఏం చేస్తుందో వాళ్ళకెందుకు? రూల్స్ అన్న రూల్సే మేడం, తీసుకురావడానికి వీల్లేదు. స్టూపిడ్. వాట్? అది నా కుక్క పేరు. ఐ సీ. స్టూపిడ్ డార్లింగ్, సిట్ హియర్. ఇక్కడే కూర్చోమా. గుడ్ గర్ల్. బేరర్, సార్ నీకు పెళ్ళయిందా? ఒకే కంట్లో ముగ్గురు పిల్లలు సార్. శుభం శుభం. గ్రో మోర్, ట్రై మోర్. Hey, hey, stupid my darling. Come on, come on. Good, good. Stupid, hey, stupid. Okay. చూసారా, చెబితే వినకుండా మీరు కుక్కను లోపల తీసుకొచ్చారు. ఇప్పుడు ఆల్ రైట్, ఆల్ రైట్. మీకు ఎంత నష్టమైందో చెప్పండి. మా హోటల్ పోగొట్టుకున్న పరువుని మీరు డబ్బుతో కొంటారా? నాన్సెన్స్. నా కుక్క తినే భోజనం ఖర్చు చేయదు మీ జీవితం. నన్నే ప్రశ్నిస్తున్నారా? నాన్నగారి మందులు, ఇది మిగిలిన డబ్బు. ఉంచనయ్యా. అబ్బెబ్బెబ్బే, డబ్బు పాపిస్తుంది, అయిన వాళ్ళని దూరం చేస్తుంది. అందుకు మనమే దానికి దూరంగా ఉండాలి. ఏమిటి వాళ్ళు చిత్రంగా మాట్లాడుతున్నావు? దానికి ఒక కారణం ఉందిలే అమ్మా. ఈ రోజు బజార్లో అమ్మాయి లాంటి ఒక శాల్తీని చూచాను. అమ్మాయి లాంటి శాల్తీయా? అవునమ్మా, అదొక మొబైల్ క్యాష్ బాక్స్. అడుగు వేస్తే డబ్బు, అడుగు తీస్తే డబ్బు. దాని బాబు ఎన్నెకరాల గడ్డి తిన్నాడో గాని దాని నెత్తి మీద 2 కొమ్ములు కూడా ముడిచాయి. కొమ్ములా? ఆ కదిలిస్తే కయ్యమని నా మీద కుమ్మటానికి వచ్చింది. దాని డబ్బు మదం చూచి మండిపోయి మన స్టైల్లో ఒక డోస్ ఇచ్చాను. దాంతో ఇంకెప్పుడు డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టించకు భగవంతుడా. హలో హలో, మీరు ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అన్నయ్య, నా స్నేహితురాలు మోహిని. కాదు సుధా, అమ్మాయి లాంటి శాల్తిని. ఏ మిస్టర్, అవునా? అయితే అన్నయ్య చెప్పిన అమ్మాయి నేనే సుధా. నా నెత్తి మీద 2 కొమ్ములు ఉన్నాయి, కనిపించటలే? అవును, 2 కొమ్ములున్నాయి కాబట్టే ఈ అమ్మాయి అందమైన లేడీ పిల్లలా కనిపిస్తుంది. Shut up! దరిద్రుడికి ఆకలి ఎక్కువ, పేదవాడి కేకలు ఎక్కువ అని మా మీద పడి ఏడవడం దేనికి? గడ్డి తినకుండా మీ బాబేం సంపాదించాడో చూపించు. చూడు, నా బాబు సంగతి మాత్రం ఎత్తద్దు. నువ్వే మొదట మా నాన్నగారిని దూషించావు. మా నాన్నగారి గురించి నీకేం తెలుసు? ఆయనకి సంఘంలో పలుకుబడి ఉంది, పరపతి ఉంది, అంతస్తుంది. నన్ను చదివించారు, సంస్కారం నేర్పించారు. కానీ మీ నాన్నగారు నీకేం నేర్పించారు? ఆడపిల్లలు వెంటపడమన్నాడు, అల్లరిపెట్టి ఏడ్పించమన్నాడు. ఇలాంటి పనులు సంఘంలో ఎవరు చేస్తారో తెలుసా? మర్యాద తెలియని వాళ్ళు, గతి లేని వాళ్ళు. గతి లేని వాళ్ళు. చూడు, ఇంకొక మాట ఎక్కువగా మాట్లాడావో ఏం చేస్తావు? మింగుతావా, చంపుతావా? ఏం చేయగలవు నువ్వు? మోహిని, ఆగవే, ఊరుకో. ఇలాంటి అనాముకులకి, పూట గతి లేని వాళ్ళకి భయపడలే నేను. మాట్లాడకుండా ఉంటే ఇలాగే రెచ్చిపోతాను. సుధా, ఇట్రావే. ఏమిటే? ప్రతి శిల్పంలోనూ జీవకళ ఉట్టిపడుతుంది. ఈ ప్రాణం లేని బొమ్మలు మనల్ని పలకరిస్తున్నట్టుంది కదూ? వీటినే పలకరిస్తూ కూర్చుంటే లోపల ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, వాటి కోపం వస్తుంది. పదవే పోదాం. మీరు పదని, నేను వస్తాను. కమాన్ అయితే, లెట్స్ గో. నువ్వా? నేనే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? పిచ్చి ప్రశ్న. అట్టు బెట్టి నమ్మకు, అట్టున్నర బెట్టమని సామెత. నిన్న నీ ఇష్టం వచ్చినట్టు వాగావు గదు, దానికి సమాధానం చెప్పడానికే వచ్చాను. సమాధానం తెలిస్తే నిన్నే చెప్పేవాడు. నిన్న నువ్వు మాట్లాడావు, నేను విన్నా. ఇప్పుడు నేను మాట్లాడతాను, నువ్వు వినాలి. ఏమన్నావు? నన్నేమన్నావు? అనాథుణ్ణే.
దిక్కు మొక్కు లేని వాణ్ణే. ఆ అనాథలు దిక్కు మొక్కు లేని వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో నీకు తెలుసా? నీలాంటి డబ్బు గల వాళ్ళు కొవ్వెక్కి కామంతో కళ్ళు మూసుకుపోయి దొంగ చాటుగా రహస్య కామ కలాపాలు సాగించి ఆ పాప ఫలితాన్ని చెత్త కుండీలో విసిరి పారేస్తే వస్తారు. అటు చావలేక ఇటు బ్రతకలేక ఆ పాపమే వాళ్ళ పాలిటి శాపమై నీలాంటి సంస్కారుల దృష్టిలో వాళ్ళు అనాథలుగా గతి లేని వాళ్ళుగా కనిపిస్తారు. అంతేనా? అర్థం కావటం లేదు కదూ? అంతు పట్టడం లేదు కదూ? అవును, పలుకుబడి, పరపతి, ఆస్తి, ఐశ్వర్యమని 4 గోడల మధ్య చల్లగా హాయిగా బ్రతుకుతున్నావు. నీకెలా అర్థమవుతుంది? నువ్వు కూడా తల్లిదండ్రులెవరో తెలియకుండా ఏ ఫుట్పాత్ మీద పుట్టి ఉంటే ఆకలితో నకరకలాడుతూ రోడ్ల వెంట తిరిగేదాన్ని. వయసొచ్చాక ఏ సానికొంపకు చేరేదాన్ని. పూటకో గ్లాసుడు పండ్ల రసం తాగినట్టుగా నిన్ను తాగేవాళ్ళు. గంటకో విటుడు నిన్ను పీల్చి పిప్పి చేసేవాళ్ళు. ఏ నిజాన్ని భరించలేకపోతున్నావా? ఇక్కడెవ్వరూ లేరు, మనిద్దరమే ఉన్నా. నిన్నేదైనా చేశానని నువ్వు గర్భవతివయ్యావని అప్పుడేం చేస్తావు? ఆత్మహత్య చేసుకుంటావా? నువ్వెందుకు చేసుకుంటావు? అద్దాల మేడలో హాయిగా చల్లగా కులికేదాని. ఆ పాప ఫలితాన్ని 9 నెలలు మోసేదాని. ఆ తరువాత 3వ కంటివాడికి తెలియకుండా ఏ మురుక్కాలవలోనో రోడ్డు మీద విసిరి పారేసేదాని. అంతేరా? అప్పుడు దాని పేరేమిటో తెలుసా? అనాథ, అనామకుడు, గతి లేనివాడు. నేరం చేసినందుకు నన్ను లోకం నిందించదు, తప్పు చేసినందుకు నిన్ను సంఘం తరిమి కొట్టదు. కాని పుట్టిన ఆ నెత్తురు దీపానికి మాత్రం గతి లేని వాడని పేరు పెడుతుంది. రంకు బిడ్డ అని వేలెత్తి చూపుతుంది. నాలో మానవుడు ఇంకా మిగిలి ఉన్నాడు గనుక నిన్ను నిన్నుగా వదిలిపెడుతున్నాను. వెళ్ళు, వెళ్ళు. Get out!